విద్యా తెలంగాణ ఆకాంక్షలో ప్రధానమైనటువంటి ఆకాంక్ష ఫీజ్ రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇచ్చే దానం కాదు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. గత ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో, నియామకాల విషయంలో నిర్లక్ష్యం వల్లనే తగిన మూల్యం చెల్లించుకుంది. విద్యార్థుల మద్దతుతో, తెలంగాణ ఉద్యమకారుల మద్దతుతో, మేధావుల మద్దతుతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ పట్ల నిర్లక్ష్యం చేయడం తగదు. కేవలం 600 కోట్ల రూపాయలు కేటాయించి అరకొర నిధులతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోనికి నెట్టడం సమంజసం కాదు. ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు నిలుపుదల చేస్తూ తీవ్రమైనటువంటి విద్యార్థులకు ఇబ్బంది కలుగజేస్తున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదలయ్యే విధంగా ప్రభుత్వం కఠినంగా ఒక జీవోను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా కొత్త బకాయిలు, పాత బకాయిలు అని కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను దశల వారీగా ప్రియారిటీ ప్రకారంగా విడుదల చేసి తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం.